ఇవి ఇంతకుముందు ఎక్కడైనా విన్నారా ఇవి? ఎనీవన్? ఓకే. ఈ కాన్సెప్ట్స్ ఎక్కడైనా విన్నారా? ఇవి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. టుమారో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఆర్ దోస్. ఏదైనా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. జావా అయినా సరే, సి అయినా సరే, సి ప్లస్ ప్లస్ అయినా, లేకపోతే డాట్ నెట్ అయినా, పైథాన్ అయినా, రూబీ అయినా. ఓకే. వీటిల్లో సి అనేది ఇక్కడ మనకు అప్లికబుల్ కాదు. సి ప్లస్ ప్లస్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. జావాలో వస్తాయి. డాట్ నెట్‌లో వస్తాయి. పైథాన్‌లో కూడా వస్తాయి. అంటే మీరు ఈ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఏ లాంగ్వేజ్‌లో అయినా కోడ్ రాయగలుగుతారు. మీన్స్ బేసిక్ కోడ్ రాయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. సో, మీరు సెలీనియంలో ఒక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఎనీ ఫ్రేమ్‌వర్క్ ఇన్ సెలీనియం with the help of selenium tool, you have to learn about these things: oops concepts, then class, object, method overloading, method overriding, interfaces, constructors, collections and exceptions. ఇవి హార్ట్ అండ్ సోల్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అంటే జావా, సి ప్లస్ ప్లస్, డాట్ నెట్, డాట్ నెట్‌లో ఏఎస్‌పీ డాట్ నెట్ కావచ్చు, డాట్ నెట్ కోర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, పైథాన్, వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ మే బి, వీటిల్లో హార్ట్ అండ్ సోల్ ఇవే ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్స్ అని చెప్తారు ఎక్కడికెళ్ళినా సరే. ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఇవి హార్ట్ అండ్ సోల్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరు ఇవైతే మిస్ అవ్వద్దు. ఇఫ్ మీకు కావాలి అంటే ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు అటెండ్ మార్నింగ్ సెషన్, ఐ కెన్ టేక్ ద మార్నింగ్ సెషన్స్. నో ఇష్యూ ఫర్ మీ. మీరు ఆల్రెడీ అడిగారు కదా, మార్నింగ్ మీరు 7 కల్లా రాగలరు అంటే యూ కెన్ టేక్ మార్నింగ్ సెషన్స్. ఓకే సార్. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ అవైలబిలిటీ. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకున్నారంటే చాలు, మీరు లైఫ్లో ఇప్పుడే చెప్తున్నాను చూడండి, ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే లైఫ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సర్వైవ్ అవుతారు. ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్సెప్ట్స్. వై ఐఎమ్ సర్వైవింగ్ మీన్స్ నేను వీటిల్లో పర్ఫెక్ట్గా ఉంటాను అంతే. రిమైనింగ్ నాకు జావా, రిమైనింగ్ థింగ్స్ నాకు రావు. ఐ డోంట్ నో అబౌట్ అడ్వాన్స్డ్ జావా కాన్సెప్ట్స్. ఐ నో ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్. కోర్ కాన్సెప్ట్స్ నాకు బెటర్గా వచ్చు కాబట్టి కోర్ కాన్సెప్ట్స్లోనే మెయిన్గా మనం ఏం చేస్తామంటే సెలీనియం కోడ్ యూజ్ చేస్తాం. అందుకని నేను వీటిలో పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి ఐఎమ్ సర్వైవింగ్. ఓకే, ఐ కెన్ సర్వైవ్ ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్. ఈ కాన్సెప్ట్స్ వస్తే మీరు కూడా ఎక్కడైనా ఏ ఎన్విరాన్మెంట్లో అయినా యూ కెన్ సర్వైవ్ ఇన్ ఎనీ కంపెనీ. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ ఆస్క్ మీ. ఎవరైనా మీలో ఐడియా ఉంటే ఓకే, ఐడియా లేకపోయినా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఏమైనా యాడ్ చేయాలంటే ఐ కెన్ యాడ్ కోర్ కాన్సెప్ట్స్లో. Any requirements from your side within core Java? Sir, polymorphism abstraction includes in OOPS, sir. అవన్నీ ఊప్స్ లో వస్తాయి. ఊప్స్ ప్రిన్సిపల్స్ లో వచ్చేస్తాయి అవన్నీ. ఓకే సార్. క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, డేటా అబ్స్ట్రాక్షన్, డేటా ఎన్కాప్సులేషన్, డైనమిక్ బైండింగ్, Okay, మెసేజ్ పాసింగ్, ఆల్ దీస్ కాన్సెప్ట్స్ కమ్స్ అండర్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే దీనిలో రైట్. ఓకే వచ్చేస్తాయి, సార్. ఇవన్నీ దీనిలో వచ్చేస్తాయి. ఓకే ఓకే ఓకే, ఇవి అయిపోయిన తర్వాత వీటిల్లోనే ఇంటర్నల్ గా మీకే వస్తాయి. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు పాలిమార్ఫిజం కాన్సెప్ట్ మీకు ఇంటర్ఫేసెస్ వస్తాయి.
then constructors, collections, it is very important thing. Then exception handling, how to handle the exceptions. All these are enough to learn Selenium. అంటే Selenium కోడ్ మీరు ఎఫిషియెంట్గా రాయాలి అంటే ఆల్ దీస్ ఆర్ ద మ్యాండేటరీ. నెక్స్ట్ మీకు వీటిలో వచ్చేటువంటి జావా బేసిక్స్లో మెయిన్ మీకు వచ్చింది వేరియబుల్స్, హౌ టు రైట్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ లూప్స్. ఇవన్నీ జావా బేసిక్స్లో చేస్తాయి. వేరియబుల్స్ కావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కావచ్చు. లూప్ ఐడియా ఉన్నాయా మీకు? వెన్ యూ మీ డిగ్రీలో కావచ్చు, బీటెక్లో కావచ్చు, ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్, yes sir, conditional statements, looping statements, ఈ స్టేట్మెంట్స్ switch for. Okay, ఇవన్నీ ఆ స్టేట్మెంట్స్ లోనే వస్తాయి. ఓకే, ఇవన్నీ బేసిక్స్ లో కవర్ అయిపోతాయి. ఆ స్టేట్మెంట్స్ అన్ని జావా బేసిక్స్ లో కవర్. ఓకే, బేసిక్స్ తర్వాత ఐ విల్ స్టార్ట్ సెలీనియం. ఎందుకంటే మీకు ఇది నేర్చుకోకుండా సెలీనియం అనేది అసలు అర్థం కాదు. అందుకనే ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అందుకే అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ కృష్ణ, ఇవి మీరు అంటే మీరు యువర్ లెర్నింగ్ ఫికో. ఓకే, అంటే ప్రోగ్రామింగ్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు మీరు? ఫికోలో ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా శాప్లో. ఓకే, డెవలప్మెంట్ సైడ్ ఏముండదు దానిలో? యాక్చువల్లీ ఐ డోంట్ నో, శాప్లో టెస్టింగ్ కూడా ఉంటుంది అంటారు. ఐడియా ఉందా మీకు? శాప్ టెస్టింగ్ అని కూడా ఉంటుంది. అప్లికేషన్ శాప్ యూజ్ చేసి ఎవరైనా చేస్తుంటే శాప్ టెస్టింగ్ అని ఉంటుంది. బట్ మా కంపెనీలో యూజ్ చేయట్లేదు కాబట్టి ఐ డోంట్ నో, బట్ సమ్ కంపెనీస్ ఆర్ యూజింగ్. బట్ దిస్ ఈజ్ యువర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, మీకు ఏదైనా యాడ్ కావాలంటే ఐ విల్ యాడ్. విల్ ప్లాన్ ఎప్పటి నుంచి మనం మార్నింగ్ తీసుకుందాం అనేది విల్ ప్లాన్. డెఫినెట్లీ మీకు ఏంటంటే ఇది అర్థం అవ్వాలంటే డైరెక్ట్ క్లాస్ అయితే ఇంకా బెటర్ అనుకుంటున్నాను నేను. టుమారో అంటే ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ మనోహర్, రైట్? ఓకే, తనతో నేను డిస్కస్ చేసిన తర్వాత మార్నింగ్ మీరు ఏ టైంకి అవైలబిలిటీలో వస్తారు దాన్ని బేస్ చేసుకొని. బట్ షూర్ చెప్తున్నాను, 7 కల్లా మీరు వచ్చేసేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, లేట్ చేయొద్దు. ఎన్ని రోజులు? ఏం 14th వెళ్ళట్లేదు? 10 days ఎక్కడ ఉంటున్నారు మీరు? కృష్ణ ఎక్కడ ఉంటున్నారు యాక్చువల్గా? ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్? 4 ఉన్నారు. ఇప్పుడు మీరు నలుగురు వండుకోవడం రాకపోయినా పర్లేదు, రైస్ కుక్కర్లో రైస్ వేసుకోవడమైనా వస్తుంది కదా. ఇంకేమైతే ప్రశాంతంగా రైస్ పెట్టుకొని మీరు కర్రీస్ తెచ్చుకోవచ్చు కదా బయట నుంచి. స్టార్టింగ్ లో రూమ్ ఉంటే చూడండి బ్రో, తీసుకోండి, బెటర్. ఓకే, మాకు అలాగే ఇబ్బంది అయిపోయి నేను డైరెక్ట్గా రూమ్ తీసేసుకున్నా. ఓకే, బట్ ప్లాన్ ఓకే, ఐ విల్ డిస్కస్ విత్ మనోహర్. మీకు ఎప్పుడైతే అంటే మీరు అంత లాంగ్ తీసుకోవద్దు, ఎందుకంటే మిస్ అయ్యారు అనుకోండి మధ్యలో మీకోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. బట్ డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీరేం దాంట్లో వరీ అవ్వద్దు.
ఎందుకంటే ముందే వెళ్ళిపోయేది ఏంటంటే ఈ పాటికి మాన్యువల్ టెస్టింగ్ అయిపోయి జావా కూడా సగం అయిపోయి ఉండేది కదా మీకు. అలా ఏముండదు. బట్ ప్లాన్ చేసుకోండి. ఎక్కువ రోజులు కాకుండా తక్కువగా ప్లాన్ చేసుకోండి. ఓకే. మీన్‌వైల్ ఇప్పుడు ఆ టైంలో ఏం చేస్తానంటే, తనకి నేను మాన్యువల్ టెస్టింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ టైంలో ఎక్కువ రోజులు మీకు బ్రేక్ పడుతుందంటే, నరేషా ఎస్ సార్. నేను మాన్యువల్ టెస్టింగ్ ఆ టైంలో తీసేసుకుంటాను. ఓకే సరిపోతుంది. సార్. ఓకే. ఓకే. నాకు ముందే ఇన్ఫార్మ్ చేయండి. ఏ టైం ఎప్పుడెళ్తారో కృష్ణ. ఓకే. ఓకే. రేపు చెప్తాను. ఇప్పటి నుంచి సెండ్ చేస్తా. సెండ్ చేస్తా. ఎందుకంటే దాన్ని కట్ చేయాలి కదా! మొత్తం పెట్టి యూజే ఉంది చెప్పు. 1 అవర్ సెషన్ మొత్తాన్ని పెట్టాలంటే యూజ్ లేదు కదా! ఓకే. కట్ చేసి నేను మీకు షేర్ చేస్తాను.